100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. సార్ ఇప్పుడు ఈ డిస్ట్రక్షన్స్ అనేటువంటి పాయింట్లో వస్తే అమరావతి అనేటువంటి నెంబర్ 1 డిస్ట్రక్షన్ అది జరిగింది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటి సర్వనాశనం అయిపోయింది. రోడ్లు అనేటువంటి సర్వనాశనం అయిపోయింది. అసలు ఎన్ని రోడ్లు అండి ఆయన ప్లాన్ చేసింది? అమరావతి నుంచి కర్నూలు కానీ అనంతపురం కానీ కడప కానీ వెళ్తాకి హైవేస్, బ్రహ్మాండమైన హైవేస్. అలాగే వీటిల్లో ప్రాజెక్టులు చాలా నాశనం అయిపోతే అట్లా మొట్టమొదటి పోలవరం ప్రాజెక్టు. పోలవరం నిన్న అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చూసి వచ్చి ఆయన చేశాడు. ఆ కాపర్ డ్యామ్ ఎన్ని ఇదవటానికి పాడైపోవడానికి కారణం వీళ్ళే. ముందు రాగానే ఏంటంటే డిస్ట్రిక్ట్ మెంటాలిటీ కదా. నవేగా వాళ్ళు చాలా అద్భుతంగా కడుతున్నారు కాంట్రాక్ట్స్. ఒక ప్రిస్టేజియస్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏమంటే మీకు లాభాలు వచ్చినా రాకపోయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తామని క్రెడిట్ ఉంటుందండి మీకు అని చెప్పి చాలా చేయించారు. ఆయనకు ఆడు కూడా ఎంతో హుషారుగా ఉండి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద మిషనరీ అంతా కూడా తెప్పించి చాలా బాగా చాలా స్పీడ్గా ఆయన డే అండ్ నైట్ అసలు ఊపిరాడిని ఇచ్చేవాడు కదా, అంత బాగా చేశారు. ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ వచ్చిందో ఈ కాంట్రాక్టర్ని ఎందుకు ఉంచాలి, నేను తీసేయాలి అని చెప్పి అదేమిటి అంటే మీరందరూ కలిసి రివర్స్ టెండరింగ్ అని చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మేము తగ్గించి డబ్బు సేవ్ చేస్తామని చెప్పి తగ్గించి సిడెడ్ చేశారు. ఏం చేశారు? దానికి ఎంత అనుభవం కావాలి, ఎంత ఎక్విప్మెంట్ కావాలి, ఎంత కమిట్మెంట్ కావాలి, అయ్యేమి లేకుండా చేశారు. సర్వనాశనం అయిపోయింది. అదే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారే కనుక 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అయిన తర్వాత గెలిచి మొన్న 5 సంవత్సరాలు కూడా గెలిచి ఉన్నట్టయితే అమరావతి పూర్తి అయిపోయేది, పోలవరం పూర్తి అయిపోయేది, ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి, అయిపోయినాయి. ఉన్నాళ్ళకు కూడా పొగబెట్టి పంపించారు కదా. అమర్రాజా బ్యాటరీస్ అనేది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. వాళ్ళు అమెరికా నుంచి మన దేశం వెళ్ళి అక్కడ మనం ఇండస్ట్రీ చేసి అక్కడ చేయాలి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మానేసి వచ్చారు. ఎవరిని గవర్నమెంట్ నాకు ఎంత సైట్ ఇస్తారు అంత సైట్ ఇస్తారు కూడా అడగల. వాళ్ళ సొంత పొలాల్లో వాళ్ళు అక్కడ కొనుక్కొని వాళ్ళ దాంట్లో వాళ్ళు కట్టుకున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ₹1 తీసుకోలేదు. వాళ్ళు తీసుకొట్టి అంత బాగా చేస్తా పెద్ద కంపెనీ చేస్తే వాళ్ళకి పొగబెట్టి ఇది పొల్యూషన్, ఇదంతా పొల్యూషన్ వస్తుంది అని కరెంట్ అయ్యి వాళ్ళ కరెంటే కూడా ఆఫీసర్ మొత్తం చేస్తే వాళ్ళకి జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ అట్లా అట్లా మెయింటైన్ చేసుకున్నారు. ఇంకా దీంట్లో పొల్యూషన్ వస్తుంది, మూతబడైపోవాలని ఎన్నో ట్రై చేశారు. చివరికి ఇప్పుడు ఏమైంది, అమర్రాజా వాళ్ళు ఈ దెబ్బలతో ఇక్కడ ఎందుకు అని చెప్పి ఇప్పుడు తెలంగాణలో ఒకటి తీసుకుంటున్నారు, తమిళనాడులో ఒకటి చేస్తారు, ఇంకెక్కడో నార్త్ లో కొన్ని చోట్ల చేస్తారు. ఇవన్నీ ఆంధ్రాలో వచ్చాయి కదా. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది, గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చేది, మరి అవన్నీ పోయినాయి కదా. సార్ ఇప్పుడు దెబ్బతిన్న వ్యవస్థల్లో కానీ దెబ్బతిన్నటువంటి విషయాల్లో కానీ తిరుమల పవిత్రత అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం, చాలా భయంకరం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం. వెంకటేశ్వర స్వామి అంటే ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలు 3 కొండల దాళ్ళు మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేశారు. అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా బట్ట కట్టలేదు, మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ లో చెప్పాడు ఆయన. అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్లో వెళ్ళి కూలిపోయి ముక్కలు అయిపోయి చచ్చిపోయింది. ఈయన అంతే కదా, దాన్ని కలుషితం చేసాడు. నువ్వు నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీ దేవుడిని నువ్వు పూజించు, నా నమ్మకానికి నేను పూజ చేసుకుంటా, కానీ ఇతర దేవుళ్ళని ఇతర మతాలని హీనంగా చూడటం, హింసించడం, విమర్శించడం అనేది చేయకూడదు. అంత పవిత్రంగా అంత ఎక్సలెంట్ గా చేశారు. తిరుపతి అన్యమతస్తుల్ని చాలా మందిని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అది చేయదు, జనరల్ గా అన్యమనస్సులు పెట్టకూడదు. దేవస్థానం ఈవెన్ ఎంట్రీ కూడా రెస్ట్రిక్టెడ్. ఎవరన్నా మేము ఇవ్వో నీకు మాకు నమ్మకం ఉంది అని అంటేనే ఇతర మతస్తుల్ని సంతకం చేస్తేనే ఇతర మతస్తుల్ని పైకి ఎలో చేస్తారు. అలాంటిది మందు అన్ని అక్కడ భోజనాలు నాన్ వెజిటేరియన్స్ అన్ని పైన సప్లై చేసే కార్యక్రమాలు చేశారు. టికెట్స్ కూడా బయట అమ్మేసుకోవటం, శ్రీవాణి టికెట్స్ పెట్టారు. ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి వెళ్ళాడు, దర్శనం దొరకకపోతే కాటేజ్ దొరకకపోతే ముందు ఇబ్బంది పడుతుంది. మీకు మంచి కాటేజ్ ఇప్పిస్తారండి అంటాడు. ఆ కాటేజ్ దానికి 2000, 5000, 10,000 ఉంటది ఇది రోజుకి. అది కట్టుకోవడానికి ఎవరు ఇబ్బంది పడరు. అది ఇప్పించినందుకు 50,000 అడుగుతాడు. దర్శన టికెట్లు, ఆ దర్శన టికెట్లు నేను ఇప్పిస్తాను, నాకు ఎంత కావాలి, లేకపోతే లడ్డూలు రావటం దొరకదామని లడ్డూకి ఎంత కావాలి, అట్లా ఎవడెవడు ఎన్ని అన్యాయాలు అవకాశాలు అంటే అన్ని విధాలుగా
దోపిడీ ఎందుకంటే అనేటువంటి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఏం తప్పు చేశాడో, ఎలా శిక్షించబడ్డాడో ఈయన తెలుసుకోలేకపోయాడు. సరిగ్గా అదే జరిగింది ఈయన కూడా. చచ్చిపోలేదు కానీ, ప్రాణ నష్టం జరగలేదు కానీ ఈయనకి ఎంత ఇన్సల్ట్ అండి. 151 సీట్ల అధికారుల నుంచి ఉండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దౌర్భాగ్యం. 11 కూడా రావనుకున్నాం మేము. ఆఖరిలోకి వచ్చేప్పటికి 10 దగ్గర ఆగింది. నెక్స్ట్ ఇంకో 2 కౌంటింగ్లు ఉన్నాయి. వేరియేషన్ కూడా చాలా తక్కువ ఉంది. 9కి వెళ్ళిపోతాడు, సింగిల్ డిజిట్కి వెళ్తాను అనుకున్నాం. కానీ వాళ్ళ అదృష్టం బాగుండో ఏమో కానీ 11 వచ్చి. కానీ వాళ్ళు పోయారు కదా, వాళ్ళు వెళ్ళి జంప్ కొట్టారు. ఎవరు ఉంటారండి అందులో? అందులో కూడా ఎవరు ఎంతమంది అక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. అలాగే ఎంపీలు కూడా లాస్ట్ ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బయట. అట్లాగే ఇప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద తను వెళ్తుంటే పరదాలు కప్పటము, రోడ్లు క్లోజ్ చేయటం, ఎక్కడికక్కడ దుర్మార్గం, చెట్లు కొట్టేసేయటం, ట్రాఫిక్లు స్తంభింపజేయటం. ముఖ్యమంత్రి వెళ్తుంటే చక్కగా చూసి అభివాదం చేసుకోవచ్చు, జనం హ్యాపీగా నమస్కరిస్తారు, విష్ చేస్తారు. అది వదిలేసి పరదాలు కట్టేసేయటం, ఈ పర్యటనకు బయలుదేరడంటే భయం వేసేటువంటి పరిస్థితులను కల్పించినటువంటి ఇది కనిపించింది అక్కడ. పాదయాత్ర చేసాం, అందరు జనం మధ్యలోకి వెళ్ళారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనివ్వకూడదు అని అనుకుంటే నువ్వు వెళ్ళగలిగేవాడివా? ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారని చెప్పి పోలీసులు కూడా మీకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వండి వాళ్ళకి అన్నాడే తప్ప, వాళ్ళకి ఇది వద్దు, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి పేరు దానిలో ఎంతమందిని అరెస్ట్ చేయించారు. ఆ విధంగా పాపం ఆడాళ్ళని చేతులు పెట్టి లాగి ఇది చేసేసి హీనంగా నేల మీద ఈడ్చి. సో ఏంటి, ఏదో తప్పు చేస్తానంటే ఆ తప్పు నువ్వు కొంతవరకే చేయగలవు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. ఎవరిని ఎక్కడ ఎలా శిక్షించాలో దేవుడికి తెలిసినట్టుగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.